శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. ఈరోజు భాగవతంలో మణిద్వీప వర్ణన గురించి చెప్పుకుంటున్నాం. జనమేజయ, బ్రహ్మలోకానికి ఊర్ధభాగాన సర్వలోకం అని ఉంది అని విన్నావు కదా, అదే మణిద్వీపం. అది మహాదేవి యొక్క నివాసం. సర్వలోకాల కన్నా సర్వ విధాల అధికం కనుక దీన్ని సర్వలోకం అంటారు. పరాంబికయే స్వయంగా ఈ లోకాన్ని తన ఇచ్ఛానుసారం మనసులో కల్పించుకుంది. అన్ని లోకాల కన్నా ముందు తన కోసం తన నివాసార్థం నిర్మించుకున్న లోకం ఇది. ఇది కైలాసం కన్నా, వైకుంఠం కన్నా, గోలోకం కన్నా అత్యధికం. దీనికన్నా సుందరమైంది ముల్లోకాల్లో మరెక్కడా లేదు. ఇది ముజ్జగానికి గొడుగు లాంటిది. దీని నీడలోనే బ్రహ్మాండాలన్నీ చల్లగా మన్నుతున్నాయి. ఇవి భవ సంతాప నాశకం. ఈ మణిద్వీపానికి చుట్టూ సుధా సముద్రం ఉంది. అది బహుయోజన విస్తీర్ణం, అత్యంత గంభీరం. గాలి తాకిడికి ఎగిసిపడే తరంగాలు, రత్నాలు దొరికే ఇసుకతిన్నెలు, శంఖాలు, మత్స్యజాతులకు లెక్కే లేదు. సంఘర్షించుకుంటున్న తరంగాల నుంచి గాలిలో తేలి వస్తున్న నీటి తుంపర్లతో మణిద్వీపం ఎప్పుడూ సుఖశీతలంగా ఉంటుంది. రెపరెపలాడుతున్న రంగురంగుల జెండాలతో అటు ఇటు ప్రయాణం చేస్తున్న నావలు కనువిందు చేస్తాయి. దాని ఒడ్డున ఒక మహావృక్షం ఉంది, రత్నద్రుమం. దాని మీదుగా చూస్తే ఉన్నతంగా ఆకాశం కనిపిస్తుంది. ఒక మహాప్రాకారం అంటే కోటగోడ. అది అయోధాతో నిర్మితం. ఇనుముతో, ధాతుశిలలతో దృఢంగా నిర్మించిన ప్రాకారం. దాని ఎత్తు 7 యోజనాలు. నానావిధ శస్త్ర పరిణామాలు ధరించి నానావిధ యుద్ధ విశారదులైన రక్షక భటులు ఆ ప్రాకారం మీదంతటా కావలా తిరుగుతూ ఉంటారు. విధి నిర్వహణలో ఆనందిస్తూ ఉంటారు. ఈ మహాప్రాకారానికి 4 దిక్కులా 4 ద్వారాలు ఉన్నాయి. 100 మంది ద్వారపాలకులు ఉన్నారు. ఒక్కొక్కరికి అధీనంలో అనేక గణాలున్నాయి. అందరూ దేవీ భక్తులే. దేవీ దర్శనం కోసం దేవతలు వస్తూ ఉంటారు. వారి వెంట వచ్చే గణాలు వారి వారి వాహనాలు ప్రతి ద్వారం దగ్గర కనబడుతూ ఉంటాయి. శతాధిక విమానాలు, వాటి ఘంటాఘోషలు, అసంఖ్యాయ హయహేషలు, కరాగాతాలు, దిక్కులు చెవులు చిల్లులు పడతాయి. గణాల కిలకిలరావాలు, క్షేత్రహస్తుల తాడనాలు, దేవీ సేవక బృందాలతో కిక్కిరిసిపోయిన ఈ ప్రాంతాల్లో ఎవరి మాట ఎవరికీ వినిపించదు. అంతటా హోరెత్తే కోలాహలమే, నానాధ్వని సమాకులమే. ప్రాకారద్వారం దాటి లోపలికి అడుగు పెడితే సరస్సులు, స్వాదుజల పూర్ణాలు, వివిధ రత్నద్రుమ వాటికలు. వాటిని గడిచాక కాంస్య నిర్మితమైన ప్రాకారం ఉంది. దీని శీర్షం తేజస్సులో శతాధిగుణం. దీని మీద ఉన్న గోపురాలు ఆకాశాన్ని తాకుతాయి అన్నమాట. కాంస్య గృహ నిర్మితమైన ప్రాకారం ఆకాశం తాకుతాయి. ఈ 2 నడుమ ఉన్న వృక్షజాతులకు లెక్కలేదు. సృష్టిలో ఉన్న వృక్షజాతులన్నీ అక్కడే ఉన్నాయి. నిరంతరము చిగురులు తొడుగుతాయి, పుష్పిస్తాయి, ఫలిస్తాయి. ఆ పరిమళాలు ఉక్కిరిబిక్కిరి చేస్తూ ఉంటాయి. పనుస, వకుల, లోద్ర, కర్ణికార, సింసుప, దేవదారు, కాంచన, ఆమ్ర, సుమేరు, లికుచ, హింగుళ, ఏల, లవంగ, కటుఫల, పాటల, ముచుకుంద, ఫలని, జగనీఫల, తాళ, తమాల, సాల, కంకోల, నాగ, భద్రక, పున్నాగ, పీలవ, సాల్వక, కర్పూర, అశ్వకర్ణ, హస్తికర్ణ, తాళపర్ణ, దాళిమి, గణిక, బంధుజీవ, జంబీర, కురండిక, చాంపేయ, కనకద్రుమ, కాలగురుద్రుమ, చందన, ఖర్జూర, యూతిక, ఇక్షు, క్షీరవర్ష, ఖదిర, కించ, భల్లాతక, రుచిక,
కుటజవృక్ష, బిల్వవృక్ష, తులసీవన, మల్లికావన ఇత్యాది తరువుల తావనాలున్నాయి, ఉపవనాలున్నాయి. రకరకాల బావులు, దిగుడు బావులు మిలమిల్లాడుతూ ఉంటాయి. కోకిలారావాలు, భ్రమర నినాదాలు మారుమోగుతూ ఉంటాయి. ప్రతి తరువు నుంచి పుష్పమకరందము, పరిపక్వ రసము ఓడికలు ఊడుతూ ఉంటుంది. దట్టంగా నీడ అలముకొని ఉంటుంది. ఎటు చూసినా ఫలరసాల ప్రవాహాలు, ఎటు విన్నా శకుంతగానాలు. ఇంకా పావురాలు, చిలకలు, గోరువంకలు, హంసలు గుంపు కట్టి ఎగురుతూ ఉంటే వాటి రెక్కల గాలికి చెట్ల చెటారు కొమ్మలు, రెమ్మలు ఊగిసలాడుతూ ఉంటాయి. వనమంతటా సుగంధ పరిమళమే. లేడు కూనలు కదుపులుగా చంగనాలుగా పోతూ ఉంటాయి. నాట్యం చేస్తున్న నెమళ్ళలు క్రీంకారాలు నేత్రాలకు, స్తోత్రాలకు హాయి గలుపుతాయి. మొదటిది అయోమయ ధాతు శిలా నిర్మిత ప్రాకారం, అటుపైన కైవల్యం కాంస్య ప్రాకారం, ఆ తర్వాత తామ్ర ప్రాకారం. ఈ తామ్ర ప్రాకారం చతురస్రాకారంగా ఉంటుంది. ఎత్తు కాంస్య ప్రాకారం లాగే సప్తయోజనాలు ఉంటుంది. ఈ రెండు సాలలకు నడుమ కల్పవృక్ష వాటికి ఉంటుంది. వాటి పువ్వులు బంగారు కాంతులు ఈనుతూ ఉంటాయి. పత్రాలు కూడా అంతే. ఫలాల్లో గింజలు రత్నాలు. వాటి సుగంధం 10 యోజనాల వరకు వ్యాపిస్తుంది. ఆ వనాన్ని ఎల్లకాలము వసంతుడే సంరక్షిస్తూ ఉంటాడు. అతడే వనపాలకుడు. పుష్పసింహాసనం మీద కూర్చుంటాడు. పుష్పకిరీటం ధరిస్తాడు. పుష్పఛత్రం ఉంటుంది. పుష్పభూషణ భూషితుడు. పుష్పాసవ ప్రియుడు. కళ్ళు ఎర్రగా మత్తుగా విగర్ణిస్తూ ఉంటాయి. మధుశ్రీ, మాధవశ్రీ అని అతడికి 2 భార్యలు. చిరునవ్వులు చిందిస్తూ పూల గుత్తులతో బంతులాటలు ఆడుకుంటూ ఉంటారు. అన్ని వైపులా మకరందం జాలువారే ఆ సుందరవనంలో దేవతలు, గంధర్వులు తమ తమ వనితలతో జంటలుగా గానలోలుపులై విహరిస్తూ కనబడతారు. 10 యోజనాల దూరం వ్యాపించే ఆ సుగంధమన్న, ఆ వనమన్న వారికి వల్లమాలిన ప్రేమ. దేవతలకి, గంధర్వులకి. వసంతలక్ష్మికి అది ఆటపట్టు. కాముకులకు కామప్రవర్ధకం, అంటే వసంత కుసుమాకరం అన్నమాట. తామ్రసాల దాటాక సీస నిర్మాత ప్రాకారం కనిపిస్తుంది. ఇది 7 యోజనాలు ఎత్తే. తామ్ర సీస సాలలకు నడుమ సంతాన వనవాటిక. దాని పువ్వులు 10 యోజన గందులే. బంగారం పువ్వులు ఎప్పుడూ వికసించే ఉంటాయి. ఆ చెట్ల మొదల్లో అమృతరస పూర్ణ ఫలాలు ఉంటాయి. గ్రీష్మ ఋతువు ఇక్కడ తోటమాలి. అతడికి సుఖస్త్రీ, శుచిస్త్రీ అని 2 భార్యలు. ఎండవేడిమి తట్టుకోలేని ప్రాణులు ఈ వనంలో సంతాన వృక్ష నీడకు చేరుకుంటాయి. దేవతలు, సిద్ధులు, విలాసనీయమణులు కలిపి చందన చర్చలు జరుపుకుని ఆ వనంలో విశ్రమిస్తూ ఉంటారు. పుష్పమాలికలు దండిగా అలంకరించుకుని తాళవృంతాలు విసురుకుంటూ శీతల పానీయాలు సేవిస్తూ సేద తీరుతూ ఉంటారు. సీససాల తర్వాత అరకోట ప్రాకారం, అంటే ఇత్తడి ప్రాకారం. ఇది 7 యోజనాలు ఎత్తే. ఈ 2 సాలలకు మధ్య హరిచందన వృక్షవాటిక. వర్ష ఋతువు ఇక్కడ వనపాలకుడు. ఇతడికి కన్నులు మెరుపుల్లాగా పింగళ వర్ణంలో తలతల్లాడుతూ ఉంటాయి. మేఘ కవచం ధరించి ఉంటాడు. ఇతడు మాట్లాడితే పిడుగులు పడ్డట్టే ఉంటుంది. సహస్ర ముఖాలు, వారి దారలు కల్పిస్తూ వనాన్ని పెంచి పోషిస్తూ ఉంటాడనమాట. వర్ష ఋతువు తాలూకా వనపాలకుడు. ఇతడు నభస్త్రీ, నభస్యస్త్రీ, సర్వాస్య, రస్యమాలిని, అంబ, అతుల, నితత్ని, అభ్రమంతి, మేఘయంతిక, వర్షయంతి, చిపుణిక, వారిధార అనే 12 మంది మదవిహ్వల శక్తులతో వినోదిస్తూ ఉంటాడు. ఈ హరిచందనవనంలో తరువులన్నీ ఎప్పుడూ చిగురు తొడిగే ఉంటాయి. కొత్త తీగలు అల్లుకునే ఉంటాయి. నేలంతా చిప్పగడ్డితో పచ్చగా ఉంటుంది. నదీనదాలు పోటెత్తి హోరెత్తుతూ ఉంటాయి. కాముక హృదయాల్లో సరస్సులు కలుషిత జలాలు. దేవతలు, సిద్ధులు, దేవీ పూజా తత్పరులు
ఈ వనంలో ధర్మపత్నులతో కలిసి నివసిస్తూ ఉంటారు. అరకోటసాల గడిచాక పంచలోహ ప్రాకారం. ఇతర తర్వాత పంచలోహ ప్రాకారం. ఇది అంతే ఎత్తు 7 యోజనాలు. ఈ రెండింటికి నడుమ మందార తరువాటిక, నానా పుష్పాల తాకీర్ణ, నానా పల్లవ శోభిత. శరదృతు దీని అధిష్టాత. ఇష్టలక్ష్మి ఊర్ధ్వలక్ష్మి అని 2 భార్యలు. ఈ వనంలో సిద్ధ దంపతులు నివసిస్తూ ఉంటారు. పంచలోహాసాలు దాటాక రజిత నిర్మిత ప్రాకారం దర్శనం వస్తుంది. వెండిదనమాట. ఇది 7 యోజనాలు ఎత్తే. దీని శృంగాలు అంటే బురుజులు మిలమిల్లాడుతూ ఉంటాయి. ఈ 2 ప్రాకారాలకి మధ్యన పారిజాత వనవాటిక. దాని పువ్వులు 10 యోజన గంధులు. దేవీ పరిచారకులు ఈ వనంలో విహరిస్తూ ఉంటారు. హేమంత ఋతువు తోటమాలి. ఇతడికి సహస్రశ్రీ అని 2 ఇల్లాండ్రు. ఈ తోటలో సిద్ధులు దేవీవ్రతులు సంచరిస్తూ ఉంటారు. రజతాతల తర్వాది సౌవర్ణ ప్రాకారం. బంగారం కరిగించి ప్రాకారంగా పోశారు. ఎత్తు 7 యోజనాలే. ఈ రెండింటికి మధ్యలో కదంబ వనవాటిక. పుష్ప పల్లవ సంశోభిత. కదంబ మదిరాధారలు ప్రవాహాలు కనబడుతూ ఉంటాయి. ఈ మకరందాన్ని గ్రోలితే ఆత్మానందం అనుభూతి అందుతుంది. ఇక శిశురతు దీనికి అధినేత. తపస్శ్రీ అని 2 భార్యలు. వీరితో ఆనందిస్తూ ఉంటారు. ఈ వనంలో మహాసిద్ధులు దేవీదానాలు చేసిన వారు ధర్మపత్ని సమేతులై పరివార సహేతులై మహానందాన్ని అనుభవిస్తూ ఉంటారు. స్వర్ణశాల గడిచాక పుష్పరాగ ప్రాకారం. కుంకుమారుణ కాంతులు విరజమ్ముతూ ఉంటాయి. రెంటికి నడుమ నేలంతా పుష్యరాగమయమే. వనాలు, ఉపవనాలు, వృక్షాల వాలాలు, ఎగిరే పక్షులు, కదిలే జంతువులు, పారే నీళ్లు అన్నీ పుష్యరాగమయాలే. మండప స్తంభాలు, సరస్సులు, కమలాలు ఒక్కటేమిటి, ఈ పుష్యరాగమైన ప్రాకారంలో సమస్యము పుష్యరాగమయమే. సువర్ణశాల కన్నా ఇది తేజస్సుల్లో 1,00,000 రెట్లు అధికం. జనమేజయ, వీటి పైన చెప్పబోయే రత్న ప్రాకారాలకు అన్నింటికీ ఇదే పద్ధతి. ఈ పుష్యరాగ ప్రాకారంలో దిక్పాలకులు ఉంటారు. ప్రతి బ్రహ్మాండంలో ఉండే ఈ దిక్పాలకులు వీరు సమిష్టి రూపాలు. తూర్పు దిక్కున ఉన్నత సౌధ శిఖరాల్లో అమరావతి ఉంటుంది. మహేంద్రుడు ఇక్కడ కొలువి తీరి ఉంటాడు. స్వర్గలోకంలో ఉండే భోగం కన్నా ఇక్కడ భోగం 1000 రెట్లు ఎక్కువ. ఇతడు సమిష్టి శతనేత్రుడు కదా. ఐరావతం అధిరోహించి వజ్రాయుధం ధరించి దేవ సైన్య పరివృతుడై విరాజిల్లుతూ ఉంటాడు. దేవాంగన సేవ్యమానయై శచీదేవి విరాజిల్లుతూ ఉంటుంది. ఆగ్నేయ కోణంలో బహినిపట్టణం. అందులో స్వాహాస్వదాయుక్తుడైన అగ్నిదేవుడు ప్రకాశిస్తూ ఉంటాడు. నిజవాహన భూషుడై నిజ సైన్య గణ పరివృతుడై దర్శనమిస్తూ ఉంటాడు. దక్షిణ దిగున యంపురి. అక్కడ దండధరుడు, ఎంబట్లు, చిత్రగుప్తుడు, యముని, మహిషం అన్నీ సాక్షాత్కరిస్తాయి. నైరుతి కోణంలో రాక్షసగణ పరివృతులై నిజవాహన, నిజభక్తి, నిజభూషణ విరాజితుడై నిరుతి ఉంటాడు. ఇతడు ఖడ్గధారి. పశ్చిమ దిక్కున పాశధారి వరుణుడు. మహాదుష వాహనారుడై వారుణీ మద విహ్వలుడై నిజశక్తి సమాయుక్తుడై నిజయాదోగణ బలివృతుడై వరుణానీర తాకులుడై విహరిస్తూ ఉంటాడు. వాయువ్య కోణంలో వాయులోకం వాయుదేవుడు ఉంటాడు. వాయు సాధన సంసిద్ధులైన యోగులు ఇతడి పరివారం. ధ్వజహస్తుడు విశాలాక్షుడు, మృగవాహనుడు, మరుద్గణ నిజశక్తి పరివృతుడై కదలాడుతూ ఉంటాడు. ఇక ఉత్తర దిక్కున యక్షలోకం ఉంది. వృద్ధి బుద్ధి శక్తులతో యక్షరాజు కుబేరుడు ఇక్కడ అధినాయకుడు. నవనిధులకు అధిపతి. ఇతడు పొట్ట పెద్దది. ధనాధిపతి. మణిభద్ర, పూర్ణభద్ర, మణిమాన్, మణికందర, మణిభూషణ, మణిసగ్రి, మణికార్ముకధరాది యక్షసేనానులు ఇక్కడ ఇతడిని పరివేష్టించి ఉంటారు. నిజాశక్తి
ధరుడై ఇతడు వెలుగుతుంటాడు. ఈశాన కోణాన రుద్రలోకం ఉంది. మహత్తరం, అనర్ఘరత్నఖచితం. మహారుద్రుడు దీని అధినేత. ఇతడు కోపిష్టి, దీప్తనయుడు. వీపున ఎప్పుడూ అమ్ముల పొదలు, ఎడం చేతిలో నారి ఎక్కుపెట్టిన ధనస్సు, శతకోటి ధనుష్యులు పరివేష్టించి ఉంటాడు. తనతో సమాన బల సంపన్నులైన శూలాయుధపాణులై అసంఖ్యాక రుద్రులతో సన్నద్ధులై ఉంటారు. వాళ్ళంతా వికృతాస్యులు, కరాళాస్యులు, నిప్పులు కక్కుతూ ఉంటారు. కొందరు దశహస్తులు, కొందరు శతకరులు, కొందరు సహస్రబుధులు, దశపాద దశగ్రీవ త్రినేత్రోగ్రమూర్తులు, మరికొందరు అంతరిక్షచరులు, భూమిచరులు. రుద్రాధ్యాయంలో చెప్పబడ్డ రుద్రులందరూ ఇక్కడే ఉంటారు. ఇది రుద్రలోకం. భద్రకాళి ప్రముఖ మాతృకలతో పరివృతమై రుద్రానికోటి ఈ రుద్రులకు సన్నిధిలో ఉంటుంది. ఢామర్యాది గణాలు, వీరభద్రాది సేనలు, వీరితో మహారుద్రుడు విరాజిల్లుతూ ఉంటాడు. దండమాలాధరుడై సర్పభూషా విభూషితైన కరకందరుడై వ్యాఘ్ర చర్మ పరీదానుడై గజచర్మం ఉత్తరీయంగా చితాభస్మ విలిప్త సర్వసేశ్వరుడై ప్రమథ గణ సంస్తూయమానుడై ఢమరుధ్వనులతో దిక్కులను చెవిటిపరుస్తూ అట్టహాస స్ఫోటిత ధ్వనులతో ఆకాశాన్ని దద్దరిల్లజేస్తూ భూత సంఘంతో కొలువుతీరిన భూతవాసుడు మహేశుడు ఈ ఈశాన దిక్పతి. పేరు కూడా ఈశానుడే. ఈ పుష్కర ప్రాకారం దాటాక పద్మరాగ ప్రాకారం, అది కుంకుమ కాంతి వలె వెదజల్లుతూ ఉంటుంది. ఇది 10 యోజనాల ఎత్తే. ఈ రెండింటి నడుమ ఉన్న నేల, చెట్లు, చేమలు సమస్తము ఇందాకట్లాగానే పద్మరాగమయం. ఈ ప్రాకారంలో నానాయుధధారులు, రత్నభూషా విభూషితులు, చతుషష్ఠి వీరవనితలు. వీరిలో ఎవరి లోకం వారికి ఉంది, ఎవరి నాయకులు వారికి ఉన్నారు. కానీ అందరూ ఎప్పుడు ఎక్కడ స్వస్వహాన స్వస్వలోక జనసహితమై గుమికూడి ఉంటారు. వీరంతా మహాశక్తి యొక్క కళాంశ రూపాలు. వాళ్ళ పేర్లు చెప్తాను, జనమేజయ గ్రహించు. ఇక దేవీ శక్తుల గురించి చెప్పాలంటే పింగళాక్షి, విశాలాక్షి, సమృద్ధి, వృద్ధి, శ్రద్ధ, స్వాహ, స్వధ, మాయ, వసుంధర, త్రిలోకదాత్రి, సావిత్రి, గాయత్రి, త్రిదేశ్వేశ్వరి, స్వరూప, బహురూప, స్కందమాత, అచ్యుతప్రియ, విమల, అమల, అరుణి, ప్రకృతి, వికృతి, సృష్టి, స్థితి, సంహృతి, సంధ్యామాత, సతీహంస, మర్దిక, వజ్రికాపూర, దేవమాత, భగవతి, దేవకి, కమలాసన, త్రిముఖి, సప్తముఖి, సురాసుర విమర్దిని, లంబోష్టి, ఊర్ధ్వకేశి, బహుశీర్ష, వృకోదరి, రథరేఖ, శశిరేఖ, అపర, గగనవేగ, పవనవేగ, భువనపాల, మధునాతుర, అనంగ, అనంగమదన, అనంగమేకల, అనంగకుసుమ, విశ్వరూప, సురాధిక, క్షయంకర శక్తి, అక్షోభ్య, సత్యవాదిని, బహురూప, శుచివ్రత, ఉదార, వాగీశ్వరి నామాలతో మహాశక్తి కళారూపాలు చతుషష్ఠి కళారూపాలుగా ఉంటాయి. వీరందరూ జ్వాలామాలికల్లాంటి నాలికలను చప్పరిస్తూ అగ్నులను వెళ్ళగక్కుతూ ఉంటారు. సప్త సముద్రాలు తాగేస్తాం, సృష్టిని అంతటిని సంహరిస్తాం, అగ్నిదేవుని కూడా చప్పరించేస్తాం, వాయువుని స్తంభింపజేసేస్తాం, అఖిల జగత్తును భక్షిస్తాం అని అరుస్తూ అగ్నిగోళాల్లాంటి కళ్ళు మిటకరిస్తూ ధనుర్బాణాలు ధరించి ఎల్లవేళ యుద్ధం యుద్ధం అంటూ ఉరకలు వేస్తూ ఉంటారు. వీళ్ళ దంష్టలు పటపటలాడిస్తూ ఉంటే దిక్కులు చిల్లులు పడుతూ ఉంటాయి. వీళ్ళది పూర్తిగా రాగి జుట్టు, రాగి తీగల్లా నెక్కబొడుచుకుని ఉంటుంది. వీరిలో ఒక్కొక్కరికి శతక్షోణీల సైన్యం ఉంది. ఒక్కొక్క శక్తి 1,00,000 బ్రహ్మాండాలను నాశనం చేయగలదు. వీళ్ళ సైన్యం కూడా అంతటిదే. ఈ జగత్తులో వీళ్ళు చేయలేదంటూ ఏమీ లేదు. యుద్ధ సామాగ్రి అంతా ఈ కక్షలోనే నిలవ ఉంటుంది. గజ, అశ్వ, రథాలకు లెక్కలేదు. ఇక పద్మరాగ ప్రాకారం దాటగానే గోమేధక ప్రాకారం కనబడుతుంది. ఇది 10 యోజనాలు ఎత్తే. జపాకుసుమ కాంతులన్నీ విరజమ్ముతూ ఉంటుంది. ఈ కక్షలో నేల, అనింగి, చెట్టు, పుట్ట, సమస్త వస్తు సామాగ్రి అంతా గోమేధకమయం. భవనాలు, స్తంభాలు, చెరువులు, నూతులు అన్నీ గోమేధక నిర్మితాలే. ఈ కక్షలో 32 మంది మహాదేవీ శక్తులు
నివసిస్తూ ఉంటారు. వారి చేతిలో గోమేధకాలు పొదిగినటువంటి భీషణాయుధాలు ఉంటాయి. వారి భూషణాలు గోమేధక నిర్మితాలే. వీరికి ప్రత్యేక లోకాలు ఉన్నాయి, కానీ అందరూ ఎప్పుడూ ఇక్కడే ఉంటారు. ఎల్లవేళ కయ్యానికి కాలు దువ్వుతూ ఉంటారు. పిశాచవదనాలు స్వర్గలోక నివాసులు వీరిని పూజిస్తూ ఉంటారు. ఆయుధాలు ధరించి తాండవం చేస్తూ కొట్టు కొట్టు, తన్ను తన్ను, చింపు చింపు, కాల్చు కాల్చు అని అరుస్తూ ఉంటారు. వీరు రణప్రియులు. ఒక్కొక్క శక్తి దగ్గర దశాక్షోణీల సైన్యం ఉంది. ఒక్కొక్క శక్తి లక్ష బ్రహ్మాండాలను మట్టు పెట్టేస్తుంది. సేనాశక్తిని వర్ణించి చెప్పడం కష్టం. రథ గజ అశ్వ శస్త్రాలకు లెక్కలేదు. సర్వ యుద్ధ సమారంభాలు ఇక్కడి నుంచే ఉంటాయి. వీరి పేర్లు కూడా చెప్తాను. సర్వయుద్ధ సమారంభాల పేర్లు వినేసాయి, పాపాలు నశిస్తాయి. విద్య, హ్రీ, పుష్టి, ప్రజ్ఞ, శనివాలి, కుహు, రుద్ర, వీర్య, ప్రభ, నంద, పోషిణి, రుద్దిద, శుభ, కాళరాత్రి, మహారాత్రి, భద్రకాళి, కపర్దిని, వికృతదండి, ముండిని, సేందుఖండ, శిఖండిని, నిశుంభ శుంభమదిని, మహిషాసుర మర్దిని, ఇంద్రాణి, రుద్రాణి, శంకరార్ధ శరీరిని, నారి, నారాయణి, త్రిశూలిని, పాలిని, అంబిక, ఆహ్లాదిని. ఈ 32 నామధేయాలు. వీరిలో ఎవరికి కోపం వచ్చినా మరిక బ్రహ్మాండం లేనట్టే. ఎప్పుడు ఎక్కడ పరదయం అంటూ వీరు ఎవరు ఎరగరు. ఇది ఈరోజు భాగవతం. ఇంతటితో స్వస్తి.